विनायक नमस्तुभ्यं सततं मोदक प्रिया निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री भक्तमार्कण्डेय चन्द्रमौळीश्वर स्वामी प्रार्थन प्रियमेधासोर्चता अर्चन्त पुत्रका उदपुरन्न कृष्णवर्चता अर्चत प्रार्थता चन्द्रमौळीश्वर भगवान की जय भक्तमार्कण्डेय भगवान की जय राजा रामचंद्र भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव हर जगदम्बा माता की गो माता की साधु संतन की सनातन हिंदू धर्म की जय। మనం మొదటి సంవత్సరంగా ఉగాది లోకానికి మొదటి సంవత్సరం, మనకు మొదటి సంవత్సరంలో మొదటి సంవత్సరం ఇది పంచాంగంలో నంబర్ 1 ఉత్సవాల్లో పంచాంగ కార్యక్రమాన్ని మనము ఈరోజు పంచాంగ శ్రవణాన్ని మన భక్త మార్కండేయ దేవాలయం నందు అందరి సమక్షంలో చక్కగా పంచాంగ శ్రవణాన్ని నిర్వహించుకుంటున్నాము। విశేషంగా మనకు తిథి విష్ణు స్థతావారో నక్షత్రం విష్ణురేవచ యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగతు అని ఒక పదం। అంటే సర్వం ఈ విశ్వావసు నామం యొక్క పేరు కూడా విష్ణుమయమే అని అర్థం। విశ్వావసు అంటే విశ్వాసంలో విశ్వంలో ఉండేటువంటి సంచరించేటువంటిది, విశ్వానికి అధిపతి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు। అట్లా యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్తు ఎవరి ఆధీనంలో ఉంటాయండి ఇవన్నీ అంటే విష్ణు యొక్క ఆధీనంలో ఉంటాయి। కాలపురుషుడు విష్ణు యొక్క ఆధీనంలో, సర్వం విష్ణుమయం అంతర్భాగంలో చూసుకున్నట్టయితే మరి విశ్వావసు అనేటువంటి పదానికి సంస్కృతంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, లక్షల అర్థాలు తీసుకొని రావచ్చు। అందులో విశేషంగా విశ్వావసు అనేటువంటిది మనకు మన వివాహంలో బొమ్మనాడిస్తారు, వివాహం అయిన తర్వాత బొమ్మనాడిస్తారు, చెక్క బొమ్మను। మగవాళ్ళకంటే ఎక్కువ మహిళలకు తెలుస్తుంది ఆ విషయం, తొట్టలాడించడం బొమ్మనాడించడం। ఆ బొమ్మ ఎవరయ్యా అంటే ఆయన గంధర్వుడు, ఆయన పేరే విశ్వావసుడు। విశ్వావసోత్ర గంధర్వో దండే రాత్రి త్రయం వసన్ ఆవయో ప్రీతిముత్పాద్య రక్షావాం శుభలక్షణ। దంపతుల మధ్యలో సఖ్యతను ప్రేమానురాగాలనిచ్చువాడు విశ్వావసు గంధర్వుడు। అటువంటి గంధర్వుడి పేరు విశేషంగా ఈ సంవత్సరం రావడం చేత మనం విశ్వావసు అనేటువంటి పేరుతో ఇది తెలుగు వర్ణమాలికలో తెలుగు సంవత్సరాలలో ఇది 39వ సంవత్సరంగా మనము ముందుకెళ్తున్నాం। అయితే పంచాంగం దేనిపైన ఆధారపడి ఉంటుందండి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం చైవ అన్నారు। తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 అంగములే పంచాంగానికి పటుత్వము। వీటి ప్రామాణికంగానే ఖగోళంలో జరిగేటువంటి ఏ నక్షత్రాలైతే వరుస క్రమంలో ఉన్నాయో దాన్ని ఒక అధ్యయనం చేసి మానవుల జీవితం పైన ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ తిథులు, యోగాలు, ఈ కరణములు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటిది ఒకటి అధ్యయనం చేయడమే జ్యోతిష శాస్త్రం। ఆ పాలపుంతలో ఆ ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్ర వరుసను గమనించి మానవుల జీవితంపై ఎంతవరకు ఇవి ప్రభావం చూపిస్తాయి అనేటువంటిదే ఇది జ్యోతిష్యం। వీటికి ముఖ్యంగా అంగములు 5 అని మనం చెప్పుకున్నాం। మరి వరుసను ఎవరు కనిపెట్టినారయ్యా అంటే అంతకుముందు పూర్వం ఋషులు ఎప్పుడో దీన్ని ఆపాదించి తమ తమ మూల గ్రంథాల్లో పరాశర జ్యోతిష్యం కానీ అటువంటి గ్రంథాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రంథాల్లో ఉండేటువంటి సంస్కృత భాష దేవనాగర లిపి మనకు అర్థం కాక
మన వరకు రావడమే మనకు ముఖ్యం. ఎప్పుడో ఉండొచ్చు కాక, రామాయణం ఈరోజు జరగలేదు కదా, నాకు తెలిసినాడే రామాయణం, నాకు నిన్నటి వరకు రామాయణం గురించి తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాం, తెలిసిన రోజే మొదటి రోజు అవుతుంది, అప్పుడు అందులో ఉన్నటువంటి రసాన్ని తీసుకోవడం మొదలు పెడతాడు, రామరసం. అట్లాగే మనకి ఏ రోజైతే మొదలు ఉంటుందో అంతకు పూర్వమే జ్యోతిష్య విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా 4-5వ శతాబ్దంలో ఆర్యభట్టుడు దీన్ని విశేషంగా ఖగోళంలో జరుగుతున్నటువంటి నక్షత్రాల వరుసను కనుక్కున్నాడు ఆర్యభట్టుడు. ఒక గణిత శాస్త్రాన్ని, ఒక ఖగోళ శాస్త్రాన్ని, ఒక విజ్ఞాన శాస్త్రాన్ని, ఒక సంస్కృత శాస్త్రాన్ని కనిపెట్టి 4వ శతాబ్దము అంటే శంకరాచార్యులు రాకంటే ముందే 7-8 శతాబ్దంలో శంకరాచార్యులు వస్తే ఈయన 4వ శతాబ్దం అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి మొదలు పెడితే 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఖగోళ విజ్ఞానం ఇది. అంతకు పూర్వమే ఉన్నది, కానీ మానవులకు ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప కామధేనువు లాంటి జ్యోతిష్యం ఇచ్చినాడు ఆర్యభట్టుడు. ఈ గ్రహాల వరుసను కనుగొన్నాడు. మరి రామాయణంలో భారతంలో వారాలకు ప్రాతినిధ్యం లేదట, రామాయణ భారతాల్లో వారాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు, వాళ్ళు వారాలను చూసుకోలేరు, వాళ్ళు కేవలం తిథులు నక్షత్రాలనే గణించిర్రట రామాయణంలో. కేవలం మన కలియుగంలోనే వారాలకు అధిపతులు చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇది ఎందుకు వచ్చిందండి అంటే ఒక పగలు ఒక రాత్రిని కలిపితే అహోరాత్రము అంటారు. అహోరాత్రం ఒక పగలు ఒక రాత్రిని కలిపితే ఒక రోజు 24 గంటలు మనం కూడిక చేసుకున్నాం, మనం కూర్పు. ఇందులో మధ్యలో ఉన్నటువంటి 2 అక్షరాలను తీసుకొని దీన్ని హోరా చక్రము అన్నారు, హోరా. అయితే మనకు ఖగోళంలో ఆర్యభట్టుడు ఏం చేస్తున్నాడు, అసలు ఎట్లా ఉన్నాయి ఇవి, ఏ వరుస క్రమంలో ఉన్నాయి అనేటువంటి చూస్తే మందమౌఢ్య భూపుత్ర సూర్య శుక్ర బుధ ఇందహ అని మనకు ఖగోళంలో ఈ వరుసను కనిపెట్టినాడు ఆయన. ఇక్కడ నుండే ఎంత గొప్ప విశేషం చూడండి, ఎక్కడనో ఖగోళంలో, ఎక్కడనో పాలపుంతలో, చంద్రమండలంలో, నక్షత్ర మండలంలో ఇవన్నీ ఉన్నటువంటి వరుసని కనిపెట్టి ఈ పద్ధతిలో ఈ అక్షాంశ రేఖాంశాల్లో ఈ నక్షత్రాల కింద ఇవన్నీ కూడా గ్రహాలు 9 ఉన్నప్పటికీ కూడా 7నే ప్రధానంగా ఎందుకు తీసుకుంటున్నాం మనము, ఆదివారం సోమవారం శనివారం వరకు 7 తీసుకుంటున్నాం, మరి రాహువారం కేతువారం ఎందుకు లేదు అంటే ఇవి ఛాయాగ్రహాలుగా, ఇవి నీడనే ప్రతిపాదిస్తున్నాయి, నీడనే ఇస్తున్నాయి, ఇవి ఛాయాగ్రహాలుగా పక్కన పెట్టి 7 ప్రధాన గ్రహాలను తీసుకొని ఈ హోరా చక్రాన్ని అనుసరించి ఏ సూర్యోదయానికైతే ఆ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి అధిపతిగా ఆ రోజు మొత్తం వారంగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆదివారం ఈరోజు సూర్యోదయానికి చూడండి మీరు, సూర్యోదయానికి సూర్యహోరనే ఉంటది ఖచ్చితంగా. ఇట్లా 7 గ్రహాలు తమ చక్రాన్ని తింపుకుంటూ అవే మళ్ళీ మళ్ళీ తిరుక్కుంటూ ఒక ఘడియకు 24 నిమిషాల చొప్పున 2.5 ఘడియలు ఒక్క గ్రహం ఉంటుంది. ఒక ఘడియకు 24 నిమిషాలు అంటే 2.5 ఘడియలకు 60 నిమిషాలు. మన వాడుక భాషలో దాన్ని ఏమంటాం, 60 నిమిషాలను గంట. ఇట్లా 24 గంటలు ఈ గ్రహాలు తిరిగి 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 వచ్చి ఈ రోజు ఆఖరి గ్రహం అయ్యేసరికి మళ్ళీ సూర్యోదయం అవుతుంది. రేపు సూర్యోదయం వచ్చేసరికి ఎవరు వస్తాడు, ఖచ్చితంగా రేపు హోరలో చంద్రుడే ఉంటాడు. చంద్రుడు అంటే సోముడు అని అర్థం, రేపటికి సోమవారం అన్నాం. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా మంగళవారం సూర్యోదయానికి మంగళుడే, బుధవారానికి బుధుడే. ఇట్లా తిథివార నక్షత్ర యోగ కరణాల గురించి చెప్తున్నా మీ అందరికి. పంచాంగంలో పటుత్వం ఎట్లా వస్తుంది అంటే జ్యోతిషంలో ఈ విధంగా సూర్యోదయానికి ఉన్నది, అది అధిపతిగా ఆ వారంగా మనకు చెప్పుకుంటూ వస్తున్నాం. దీనినే అనుసరించి పాశ్చాత్యులు, గ్రీకులు, యూరప్ దేశస్థులు, అరబ్ దేశస్థులు అందరూ కూడా ఆర్యభట్టుడి నుంచి విజ్ఞానాన్ని తీసుకొని వాళ్ళ దేశంలో కూడా ఈ పద్ధతినే వారాలనే ముందుకు పెట్టుకుంటూ వెళ్ళిండ్రు. అందుకే వాళ్ళు సండే అంటారు, సండే అంటే సూర్యుడు, మూండే మండే అని వచ్చినాయి. మరి వాళ్ళు వేరే పెట్టుకోలేరు కదా, అంటే మన సిద్ధాంతాన్ని వాళ్ళు మెచ్చి అరే ఇది సిద్ధాంతపూర్వకంగా ఇది శాస్త్రం, భారతీయ ధర్మం గొప్పది, ఇందులో అన్ని దాగి ఉన్నాయని మన సిద్ధాంతాన్ని వాళ్ళు ముందుకు చేసుకొని వాళ్ళ దేశంలో కూడా ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు. అంటే మన ధర్మం, మన సంస్కృతి ఎంత గొప్పదో, మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళో, ఎంత విజ్ఞానాన్ని మనకు ఉంచి వెళ్ళినారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఈ రోజుకి కూడా చెప్పుకుంటారు, ఎక్కువ మంది హిందూ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నలంద విశ్వవిద్యాలయం గాలిపోతే దాదాపు లక్షల పుస్తకాలు గాలిపోయినాయండి అందులో మన విజ్ఞానాన్ని. కానీ పుస్తకాన్నే గాల్చిండ్రు వాళ్ళు,
తురుష్కులు వాళ్ళు ముస్లిమ్స్ అంతా వాళ్ళు పుస్తకాలే కాల్చరు కానీ మన మస్తకంలో ఉన్న జ్ఞానాన్ని చీల్చలేకపోయారు. ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ పుస్తక రూపంలో తర్జుమా చేసి ఇంతటి విజ్ఞానాన్ని అందించారు. భారతీయులకు ఒక విజ్ఞానం ఉంటది, పుస్తకంలో కంటే మస్తకంలో ఎక్కువ ఉంటది తెలివితేటలు. అట్లా ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయం కాలిపోతుంటే విజ్ఞానం అంతా వెళ్ళిపోయిందంట. లేకపోతే ఈ రోజు ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు ఈ రోజుకి ఉన్నట్టయితే అందులోనే కంప్యూటర్ ఎట్లా తయారు చేయాలి, అణుబాంబులు ఎట్లా తయారు చేయాలి, వ్యవసాయాన్ని ఒక బండ మీద కూడా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేటువంటి పుస్తకాలు ఉండేనట్టు అందులో. అంత గొప్ప చరిత్ర భారతీయ సంస్కృతి. అట్లాగా తిథి వారాల్లో మనం చూసుకున్నట్టయితే ఇక తిథుల విషయానికి వస్తే చంద్రుడు 27 నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. భూమి చుట్టూ తిరగడానికి 27 రోజుల సమయాన్ని తీసుకొని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున ఉంటాయి. అట్లా 27 నక్షత్రాలు మొత్తం కూడిక చూస్తే 108 వస్తాయి పదాలు పంచాంగంలో. అవే చెప్తారు, చూచే చోళ లీలు లేలో ఆ కృతిక మేష ఈవు ఏ కృతిక వృషభ అని మీ నామ నక్షత్రాలు చెప్తే పంతులు రాగానే చెప్పేస్తాడు, ఏం పేరున్నది అనగానే మీకు రాసి చెప్తాడు. ఇట్లా చంద్రుడు ఒక్కొక్క పాదంలో వరుసలో వెళ్ళే క్రమాన్ని పాడ్యమిగా, విధియాగా, తదియగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నక్షత్రాలు ఎవరో కాదు, మనం పురాణం ప్రకారం చూసుకుంటే దక్ష ప్రజాపతి యొక్క బిడ్డలు వీళ్ళు నక్షత్రాలు. ఎక్కువ శాతం రోహిణిని ఇష్టపడుతున్నాడని ఒక యుద్ధమే అయింది. ఆ దక్షుడికి చంద్రుడికి మధ్యలో యుద్ధం జరిగింది. దాంట్లో మధ్యలో శివుడు కాపాడాలని చూసి పాపం అయినా కూడా లోకంలో దక్షుని యొక్క దృష్టిలో ఆయన చెడుగా అయిపోయింది. ఆ వృత్తాంతం వేరు అనుకోండి. ఇట్లా తిథులు ఒక్కొక్క పాదంలో సంచరించుకుంటూ వచ్చేటువంటి క్రమాన్ని తిథులుగా, పాడ్యమిగా, విధియగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే యుగ ఆది, యుగ ప్రారంభం, ఇది కాస్త వాడుకలో ఉగ అంటే యుగ అంతానికి, నిన్నటికి అంతం, ఈ రోజుతో మళ్ళీ ప్రారంభం. మరి ఇది ఎక్కడ ప్రారంభమైందండి? మరి దీన్ని ఇంత విశేషంగా దీన్ని మొదటి రోజుగా ఎందుకు పెట్టుకుంటున్నారు? మాసములో చైత్రమాసము, ఋతువుల్లో వసంత ఋతువు, నక్షత్రంలో అశ్విని నక్షత్రయుక్తము, ఈ విధంగా అన్ని మొదలు తిథుల్లో పాడ్యమి, అన్ని మొదలు నంబర్ 1 వేసుకుంటూ ఎందుకు ప్రారంభమైంది అంటే బ్రహ్మదేవుడు ఇదంతా కూడా జలమయమై, ఈ పృథివీ అంతా కూడా, ఈ సృష్టి అంతా జలమయమై ఉన్నప్పుడు సృష్టి చేద్దాము అని ఒక ఆధారం తీసుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర కూడా ఏం లేదు. బ్రహ్మదేవుడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? వేదాలను ఆధారంగా చేసుకున్నాడు. వేదంలో ఉన్నటువంటి స్థితిగతుల వల్ల సృష్టిని ప్రారంభం చేస్తూ ఉంటే మంచితో పాటు చెడు కూడా ఉద్భవిస్తుంది లోకంలో. ఒక మంచి ఉన్నది అంటే చెడు ఉండాల్సిందే పక్కకు. ఆ చెడు ఉంటేనే మంచికి విలువ. మంచి విజయం పొందితే చెడుపై మంచి విజయం కలిగింది అంటాం. అట్లా దేవతల యొక్క శరీర భాగాల నుంచే రాక్షసులు ఉద్భవం అవుతారట. ముందు రాక్షసులకు మూల పురుషులు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి వచ్చినటువంటి మధుకైటభులు అనే రాక్షసులు ఉద్భవం అయ్యారట. ఫస్ట్ ఈ దానవ జాతికి తాతలు వాళ్ళు, గాడ్ ఫాదర్లు వాళ్ళు మధుకైటభులు. వీళ్ళ నుంచే రాక్షస పరంపర వస్తూ అందులో ఒక సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉద్భవించిండట. ఉద్భవించి ఆయన బ్రహ్మ యొక్క స్వేదం నుంచి పుట్టిండు. ఎక్కడి నుంచో కాదు, బ్రహ్మ యొక్క స్వేదం నుంచి పుట్టి తన తండ్రి దగ్గర అక్కడనే ఆడుతుంటాడు. ఆ సత్యలోకంలోనే ఆడుతూ ఉండగా వేదాలు ఆయన రాస్తూ ఉన్నప్పుడు దీన్ని ఎట్లాగో నేను సంపాదించాలి అనేటువంటి, ఎందుకంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం కలిగిన జనాలు ఉంటారు మన సమాజంలో. 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళు, తమోగుణం వాళ్ళు. అట్లా ఆ తమోగుణం ఉన్నటువంటి ఆ సోమకాసురుడు మెల్లిగా బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలన్నీ దొంగలించి సముద్ర గర్భంలో వెళ్ళి తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాన్ని, నేనే రాజుని, బ్రహ్మ నుంచి పుట్టినటువంటి నేను నిజమైన వారసుడిని సృష్టికి, ఈ వేదాల్లో ఉన్నదంతా నేను ఔపాసన బట్టి లోకంలో కింది నుంచి ఈ లోకాన్ని నడిపిస్తానని అతడికి ఒక దుర్బుద్ధి ఆలోచన రావడం చేత సోమకాసురుడు వేదాలను దొంగలించినాడు. ఇక బ్రహ్మదేవుడు పాలుపోక సృష్టి రాద్దాము అంటే పాలుపోతలేదు. ఆయనకు ఏం చేయాలి? సూత్రం లేదు. ఒక లెక్క చేయాలంటే సూత్రం కావాలి, ఒక మందు తయారు కావాలంటే ఒక డ్రగ్ కావాలి, ఏదైనా దానికి ఒక ఫార్ములా కావాలి. ఫార్ములా లేని ఏం చేస్తాం? బ్రహ్మదేవుడికి కూడా ఉన్న ఫార్ములా అంతా వేదంలో ఉంది కాబట్టి దాన్ని సంగ్రహించి ఎలాగైనా తీసుకోవాలని యుద్ధం చేస్తే బ్రహ్మదేవుడు ఓడిపోయినాడు. అప్పుడు శ్రీహరిని వేడుకుంటున్నాడు. శ్రీహరి పాద పద్మములను వేడుకొని, స్వామి నాతో నేను యుద్ధంలో ఓడిపోయినాను, వేదాలన్నీ సోమకాసురుడి దగ్గర బందీగా ఉన్నాయి, వాటిని కాపాడి ఇవ్వండి స్వామి అని ఆ బ్రహ్మదేవుడిని శ్రీహరిని ప్రార్థించగా మొదటి అవతారం
మనకు కూర్మావతారం తీసుకున్నటువంటి ఆ యొక్క దేవుడు రెండో అవతారం మత్స్యావతారం తీసుకున్నాడు వేదాలను కాపాడడానికి. దశావతారాలు ఎందుకు వచ్చినాయి అంటే ఒకదానికొకటి అన్వయం. సముద్ర గర్భంలో ఉన్న సోమకాసురుడితో యుద్ధం చేసి వేదాలను తిరిగి ఇచ్చినటువంటి రోజే ఉగాది, యుగాది. ఈ రోజు బ్రహ్మదేవుడు మళ్ళీ వేదాలను తీసుకొని వేదాలను ప్రారంభించినటువంటి రోజు వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము. ఈ విధంగా మనకు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేసినటువంటి రోజు ఉగాదిగా. మరి ఏమొస్తుందండి విశేషంగా ఈ పంచాంగ శ్రవణం ఈ రోజు వింటే? ఈ సిద్ధాంతాన్ని మనకి ఇంతకు పూర్వం చెప్పినట్టు మనుషుల మీద మనుషులు ఎలా విధ బ్రతకాలనో ఒక అధ్యయనం చేసి ఖగోళంలో ఉండేటువంటి గ్రహాలను యొక్క పరిశీలన చేసి అవి ఏ ఏ స్థానాల్లో ఉంటే మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేటువంటి స్థితిగతిని, పంచాంగ సిద్ధాంతాన్ని, ఖగోళాన్ని ఒక అధ్యయనం చేసి మానవులు అధ్యయనం ప్రకారం నడిచేటువంటిదే జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్యం అంటే వెలుగు. ఇంతకుముందు ఏదో సందర్భంలో వచ్చింది మనం కూడా హస్త నక్షత్రం పరహస్తం అని. అంటే కొన్ని ఈ ప్రామాణికాలు కొన్నింటికి. ఈ విధంగా మనకు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి ఉగాది రోజు అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపువహం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుషాదనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం వింటే ఏమొస్తుందండి అంటే గంగలో మునిగినటువంటి ఫలితం వస్తుందట ఈరోజు పంచాంగం వింటే. మీకు ఎంత ఇంతకుముందు నేను ఫోన్లో పెట్టేసిన అది చూసుకున్నారు. దానివల్ల శ్రవణం అయిందా? చూడడం అయింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చినాయి. ఏమైంది? దానివల్ల ఏమైంది? చూడడము జరిగింది. ఈ విధంగా మనకు పంచాంగ స్థితిగతులు తెలియజేస్తున్నాయి. గంగా నదిలో స్నానం ఆచరించినంత పుణ్యం వస్తుందట. గోదానం ఇస్తామా? ఒకవేళ మీరు గోదానం ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేరు మహాత్ములు. ఎందుకంటే మేము నడిపే శక్తి మాకు లేదు. ఏం చేయాలి? ఆ ప్రాణిని తీసుకుపోయారు. ఇచ్చే శక్తి మీకు ఉండొచ్చు కాక తీసుకునే శక్తి మాకు లేదు, సాధు సంతులు లేదు, పండితులకు లేదు, ఎవరికి లేదు. అంటే గోదానం ఇచ్చినటువంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఈ రోజు కలుగుతుందట. అది ఆలయంలో వింటే. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం. గ్రహచారంలో ఏదైనా అరిష్టాలు ఉంటే ఆయువు పెరుగుతుందట ఈ పంచాంగం వినడం ద్వారా. సంతాన సంపత్ప్రదం. సంతానం కలిగేటువంటి యోగం ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా కలుగుతుందట. తిథివార నక్షత్ర యోగ కరణాలను మనం ఈ విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం వారాల గురించి చెప్పుకున్నాం, తిథుల గురించి చెప్పుకున్నాం, ఈ విధంగా నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. ఇక యోగ కరణాల విషయానికి వస్తే కొన్ని యోగంలో కొన్ని పనులు చేయాలి. యోగములు 27, కరణములు 11. కొన్ని యోగంలో పని చేస్తే మళ్ళీ మళ్ళీ చేసే యోగం వస్తుందట. యోగం అంటే ఏంటి మీ భాషలో? అదృష్టం. యోగము అని అంటారు కదా వాడుక భాషలో. యోగం ఉండొచ్చు ఆయనకు పని. ఆ యోగంలో చేసేది ఏవి చేయాలి? మళ్ళీ మళ్ళీ చేసేవి అంటే వ్యాపారం మాత్రమే చేయాలి యోగంలో. ఆ యోగంలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ పెళ్లి అవుతుంది. విన్నారా? ఆ యోగంలో పెళ్లి చేసుకోవద్దు, కేవలం వ్యాపారమే చేయాలి. వ్యాపారం అంటే ఎన్నోసార్లు చేయొచ్చు మనం. ఎన్నో యోగాలు ఉంటాయి. అట్లా కొన్ని యోగాలు ఉంటాయి మనకి. 27 యోగాలు 11 కరణాల్లో ఏ యోగంలో ఏ పని చేయాలనేదే యోగ కరణాలు మానవుని జీవితం మధ్యలో మనకు అవి పడుతుంటాయి. అట్లాగే చంద్రుడు సూర్యుని మధ్యలో జరిగేటువంటి ప్రక్రియను 6 డిగ్రీల తేడాలలోనే ఈ యోగ కరణాలు ఏర్పడతాయట. ఇక 11 కరణాలు ఉన్నాయి. 11 కరణాలు ఒక 4 మాత్రమే ఒక్కసారిగా వచ్చి మిగతా 8 మొత్తం కూడా రిపీట్ గా అవే వస్తుంటాయి కరణాలు. ఇట్లా యోగములు 27 నక్షత్రాలు 27 వాటికి సరిగ్గా మనం తిథి వార నక్షత్ర యోగ కరణాలను మనము ఈ రోజు ఖగోళ శాస్త్రం గురించి మనం కొంత వరకు పురాణాలు, కొంతమంది ఖగోళ శాస్త్రము, కొంత మనకు ఆదర్శప్రాయుడైనటువంటి ఆర్యభట్టుని గురించి తెలుసుకునే భాగంలో విశ్వావసు అంటే విష్ణుని స్వరూపము అని అర్థము, గంధర్వుడు అని కూడా మనం చెప్పుకున్నాం. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంతకు పూర్వం మీకు చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, సోమవారం ఉగాది వస్తే చంద్రుడే రాజు అవుతాడు, ఆదివారం ఉగాది వస్తే సూర్యుడే అవుతాడు, శనివారం ఉగాది వస్తే శనినే అవుతాడు, ఆయననే రాజు. కాబట్టి ఈ సంవత్సరం మనకు విశ్వావసు నామ సంవత్సరంలో మనకు ఆదివారం రోజు ఉగాది రావడం చేత సూర్యుడు అధిపతిగా
సహజంగా సూర్యుడు రాజే అయిన నవగ్రహాల్లో ఎప్పుడు కూడా మధ్యలో ఉంటాడు, ఆయన రాజే. కానీ ఈ సంవత్సరం విశేషమైనటువంటి పదవి, ఇంకా ఉన్నతమైన పదవి అవరోధించిండు. ఆయన వాహనం గజము, అంటే ఏనుగు పైన సవారీ చేస్తూ పక్కన మంత్రి పెట్టుకున్నాడు. మంత్రి చంద్రుడిగా ఉన్నాడు. అత్యంత మిత్ర నక్షత్రాలు ఇవి రెండు, మిత్ర రాశులు. సూర్యచంద్రులు ఇద్దరు కూడా గ్రహ మైత్రిత్వంలో మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. అదే విధంగా సేనాధిపతి కూడా ఆ శాఖ రవినే ఉంచుకున్నాడు, సూర్యుడే. సస్యాధిపతి గురువుగా, ధాన్యాధిపతి కుజుడిగా, అర్ఘ్యాధిపతి రవిగా, మేఘాధిపతి రవిగా, రసాధిపతి శనిగా, నీరసాధిపతి బుధిగా. అంటే ఇవన్నీ మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ విస్తరణ అని అంటారు కదా, ఆ క్యాబినెట్ విస్తరణలో ఎక్కువ శాఖలన్నీ సూర్యుడి దగ్గరనే పెట్టుకున్నాడు. డాక్యుమెంట్లు అన్ని కూడా ఎక్కువ ఎవరికి ఇవ్వకుండా మేఘాధిపతి అయిననే, రాజు అయిననే, అట్లాగే ధాన్యాధిపతి సేనాధిపతి అయిననే. సేన అంటే రక్షక దళం. ఇట్లా ఈ శాఖలన్నీ ఎక్కువగా ఉండడం వల్ల సహజంగా సూర్యుడు రాజు అయినప్పటికి కూడా ఆయన గ్రహ స్వభావం క్రూరము అంటాం. ఉదాహరణకు మీరు పెళ్లి చేస్తున్నప్పుడు ఆ ఉండే లగ్నంలో గనక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, పెళ్లి పెట్టం. సూర్యుడితో పెళ్లి పెట్టుకుంటే ఏమవుతుంది? దగ్ధ యోగం అవుతుంది, అది మండేటిది కదా. అట్లాగే 7లో సూర్యుడు ఉంటే పెట్టం. అంటే సూర్యుడు రవి అనేది సహజంగా క్రూరగ్రహమైన, క్రూరుడు, భగ మండుతుంటాడు ఎప్పుడు. కాబట్టి సూర్యుడు ఎక్కువ శాతం పాపగ్రహాలు కాబట్టి ఈ సంవత్సరం ఈ నాయకులు ఎక్కువ శాఖలు తన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి విమాన ప్రమాదములు, అగ్ని ప్రమాదములు, రైలు ప్రమాదములు, అగ్ని ప్రమాదములు ఎక్కువ జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటది. అట్లాగే తనకొక ఈగో ఉంటది సూర్యుడికి. ఏముంటది అని అంటే, తన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని కింది స్థాయి వ్యవసాయాన్ని వదిలిపెడతారు. క్రీడారంగం పైన, మిగతా వాటి మీద దృష్టి పెట్టి భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని చూస్తాడు. అంటే ఆయన ముందట ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలకే సాపజాపుతాడు. ఆయన కిందకు ఉన్నటువంటి అట్టడుగు వ్యవస్థకు రాడు. ఆయన సూర్యుడు సహజంగా రాజు గుణం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ విధంగా వర్షానికి సూర్యుడు యాంటీ. ఇటు వర్షం ఈయన లాగేటోడు, ఆయన కూర్చేటోడు. దాంట్లో మేఘాధిపతి ఈయననే తీసుకున్నాడు శాఖ. మేఘావృతం కావాలన్నా రవినే అధిపతి. కాబట్టి ఈ సంవత్సరం వర్ష ప్రమాణం తొలినాళ్లలో మృగశిర కార్తెలో లేకపోయినప్పటికీ కూడా ఆషాఢ మాసంలో, అంటే వాడుక భాషలో చిన్న పుష్పాలు పెద్ద పుష్పాలు అంటాం మనం, అప్పటికే వర్షాలు ఎక్కువ ఉన్నట్టు మనకు విశ్వావసునామ సంవత్సరం తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు 2 తుఫాన్లు ఉన్నాయి. ఆ తుఫాన్లోనే నదులు, చెరువులు నిండేటువంటి అవకాశం ఉంటుంది. తొలినాళ్లలో వర్షం ముఖం చాటేసి రైతులకు ఆందోళన కలిగించేటువంటి విధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే విధంగా ఈ సంవత్సరం ఎక్కువగా ఎర్ర నేలలో సూర్యుడికి ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమలు, వడ్లు, ఈ కందులు, ఈ ఎర్రటి నేలల్లో ఎక్కువగా సూర్యుడు రాజు కావడం చేత ఎర్రటి నేలల్లోనే ఈ పంటలు ఎక్కువ పండుతాయని, అదే విధంగా ఈ సంవత్సరం నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల యొక్క ధరలు అధికమైపోతాయని, బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఒక చోట ఆగి ఉంటాయని, పత్తి, మిర్చి, కూరగాయల ధరలు లేక ప్రజలు నష్టపోతారు అనేటువంటిది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తున్నది. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక నైపుణ్యత, వేదం, సంగీతం, విద్యారంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా తెలిసేటువంటి అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తా ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు 2 శుభగ్రహాలండి. మిగతా నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా సమస్త శుభాలకు శుభాన్ని కలిగించేవారు గురు శుక్రులు మాత్రమే. చంద్రుడు ఉండొచ్చు గాక, చంద్రుడికి ఒక లక్షణం ఉంటది, క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అని. ఆయన క్షీణమైపోయినప్పుడు శుభకార్యాలు చేయకూడదు. అదేవిధంగా బుధునికి ఒక గుణం ఉంటుంది, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం పాట పాడతాడు. ఆయన శనితో ఉన్నప్పుడు శనికే జై, సూర్యుడు ఉన్నప్పుడు సూర్యునికే జై, ఇక్కడ గురువుతో ఉన్నప్పుడు గురువుతో జై. ఎక్కువ సూర్యునితో ఉంటాడు కాబట్టి అస్తమించిపోతుంటాడు ఎప్పుడైనా సూర్యుడితో కలిసి. కాబట్టి బుధుడు కూడా పూర్తి శుభం కాదు, అశుభం కాదు. అట్లా ఇద్దరు 2 శుభగ్రహాలు బాగా గుర్తుపెట్టుకోండి. గురు శుక్రులు మాత్రమే 2 శుభగ్రహాలు. ఇక మీ భాషలో చెప్పాలంటే సర్వ ఉత్తమమైనటువంటి వాళ్ళు, కోట్ల మంది జనాభా వచ్చినా, దాడికి వచ్చినా వీళ్ళిద్దరు నిలబడితే చాలు. జాతకంలో 1 సైడ్ వార్ అయిపోతుంది అనుకోండి. గురు శుక్రులు ఇద్దరు ఉంటే, పుట్టిన లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వారు 1 సైడే.
ధనంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాహనాలే వాహనాలు, డబ్బే డబ్బు. గురువు ఉన్నాడు అనుకోండి, శుభకార్యాలే అయితే ఆయన చేతి మీద. అట్లా ఆ ఫలితాలు రెండు గ్రహాలు కూడా మౌఢ్యం దిశగా పోతూ ఉంటాయి. అంటే సూర్యుడు నెలకొక్కసారి మారుతూ ఉంటాడు ఒక్క రాశి నుంచి ఒక్క రాశికి. చంద్రుడు 2.5 రోజులకు 1.5 రోజుకు మారుతూ ఉంటాడు. శుక్రుడు నెలకోసారి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాడు. శనైశ్చరః అంటే మెల్లిగా నడుచువాడు. అందుకే ఒక రాశికి పట్టుకున్నాడు అనుకోండి, 7.5 సంవత్సరాలు సర్ఫెక్సలేసి ఉతికి వదిలిపెట్టేస్తాడు మనుషులను. ఇక ఉతికి 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 ఇక నలుడు, హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, షట్ చక్రవర్తులను కూడా వదిలిపెట్టలేడు ఆయన. అట్లా 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శనిగా ప్రభావం చూయిస్తాడు. ఆయననే ఆలస్యం. నివారణగా చెప్తా తర్వాత భాగంలో నివారణ. మా జ్యోతిషాలయంకి వస్తే నివారణ. అట్లాగా మనము ఈ విధంగా శని మారడాన్ని, సూర్యుడు మారడాన్ని, శుక్రుడు మారడాన్ని, ఈ విధంగా కుజుడు 45 రోజులకి ఇట్లా మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సూర్యుడు దగ్గరికి గురు శుక్రులు వెళ్ళినప్పుడు మూడాలు ఏర్పడతాయి. మూఢములు అంటే సూర్యుని యొక్క కిరణాల్లో గురు శుక్రులు దగ్గరికి వెళ్ళినప్పుడు గురు శుక్రులు ఇద్దరు అస్తమించిపోతారు. ఆయన యొక్క డామినేషన్ ముందు వీళ్ళిద్దరు పనిచేయరు. దాన్ని ఏమంటారు? మౌఢము అంటారు, గతాలు అంటారు భాషలో. 2 మోడాలు. అన్ని వేరే గ్రహాలకు మూడాలు వచ్చుగాక రాకపోవచ్చుగాక, వాటితో సంబంధం లేదు. శుభకార్యాలకు అధిపతులు వీళ్ళిద్దరే కదా. వీళ్ళిద్దరు అస్తమించినప్పుడు శుభకార్యాలు భూమిపైన జరగవు. అవి ఎప్పుడు అంటే ఈ సంవత్సరం జూన్ నెలలో మనకు మూడాలు ఆషాఢ మాసంలో వస్తున్నాయి. సహజంగా ఆషాఢ మాసం ఏం పనులు పెట్టుకోం, మూడాములు అందులో కలిసిపోతాయి. సో అక్కడ మనకు ఇబ్బంది లేదు ఆషాఢ మాసంలో. దాని తర్వాత మనకు ముఖ్యమైనటువంటి శుక్రమోఢ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనకు దాదాపు 27 నవంబర్లో ఏర్పడి 17 ఫిబ్రవరి వరకు శుక్రమోఢ్యం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వసంత పంచమికి చేయొచ్చా పంతులు? ఏం తప్పు లేదంట కదా. అంటే మూడంలో మీరు చేసినట్టే ముహూర్తం అని అర్థం. వసంత పంచమి కానీ, బసవ జయంతి కానీ, దసరా కానీ మూడం వస్తే మూడమే, ఏమీ చేయకూడదు. అంటే ఈ సంవత్సరం వసంత పంచమి మాసం నెల, ఫిబ్రవరి నెల మొత్తం శుక్రమూఢ్యంతో మునిగిపోయింది. 3 నెలలు శుక్రమూఢ్యం సూర్యునితో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు, జంట ఎడ్లలాగా. ఇట్లా 3 నెలల పాటు మనకు, ఒకటి మనకు జ్యేష్టం ఆషాఢ మాసంలో, ఒకటి మనకు మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం 3 నెలల పాటు మనకు శుక్రమూఢ్యాలు ఉండడం వల్ల ఈ సంవత్సరం మనకు శుభ ముహూర్తాలు ఆ మాసంలో జరగవని మనం చెప్పుకోవాలి. ఇక కాల పురుషుడు తన యొక్క ప్రభుత్వాన్ని, కాలాన్ని 3 కాలాలు మనకు, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఈ కాలానికి అధిపతి ఉంటాడు, ఆయననే శ్రీహరి. విరాట్ విశ్వరూపము అంటారు ఆయనది. ఆ విశ్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎక్కడి నుంచి కాలాన్ని నడిపిస్తాడండి అంటే, కొంత మనం బార్డర్ ఏరియాలో ఉన్నాం. మనం నారాయణఖేడ్ అంటే బార్డర్ ఏరియా. అటు కర్ణాటక, మహారాష్ట్ర 2 ప్రాంతాలు, 3 త్రివేణి సంగమం. అయితే అరుణాచల్ ప్రదేశ్ లో ఎందుకు 2 పండుగలు వస్తాయి అని అందరు అడుగుతారు. ఈ పంతులు సరిగా చెప్పారు. ఒక్క పంచాంగం ఒక తీరు రాయరు వీళ్ళు. జనాల్లో ఒక కన్ఫ్యూజన్ పెట్టి కొట్లాటలు పెడతారు అని మాకు అన్ని రాళ్ళు వేసుకోలే ఉంటారు మాకు. అయితే సూర్య సిద్ధాంతం ప్రకారం 3 సిద్ధాంతాలు ఉంటాయి మనకు. ఒకటి సూర్య సిద్ధాంతము, ఒకటి భారస్పత్య సిద్ధాంతము, ఒకటి చంద్ర సిద్ధాంతం. 3 సిద్ధాంతాలతో పంచాంగాలు తయారైతాయి ఇండియాలో. ఉత్తరప్రదేశ్ పోతే భారస్పత్య సిద్ధాంతాన్ని వాడతారు, అంటే బృహస్పతిని ఆధారంగా చేసుకొని. బృహస్పతి సిద్ధాంతం ఆయననే కేంద్రం. మనం ఇక్కడ వాళ్ళందరం కూడా సూర్య సిద్ధాంతాన్ని, అంటే సూర్యుడు కేంద్రంగా వాడతాం. కొంతమంది చంద్ర సిద్ధాంతం వాడతారు. ఇట్లా వాడినప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినారు అనుకోండి, ఉదయం 4 గంటలకే సూర్యోదయం అవుతుంది, అక్కడ 3:30కే సూర్యాస్తమయం అయిపోతుంది. ఇప్పటికీ ఆ రాష్ట్రం వాళ్ళు మొత్తుకుంటున్నారు, మా స్కూల్ పని దినములు సమయాలు చేంజ్ అయ్యండి అని కేంద్ర ప్రభుత్వంకు, మా టైమింగే జోన్ వేరే పెట్టేయండి అని కోరుతున్నారు వాళ్ళు. ఎందుకంటే 3:30, 4 అయితే చీకటి అయిపోతుంది. అక్కడి నుంచి ఉదయించిన సూర్యుడు ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక మన దేశం గుజరాత్ దాటేసరికి పశ్చిమం అయిపోతుంది. మీకు గుజరాత్ పోయేసరికి ఇక్కడ 6:10 నిమిషాలకు సూర్యాస్తమయం అయితే అక్కడ 7 వరకు పోతుంది. ఎక్కతక్క అంటే గంట చేంజింగ్ లో వెళ్ళిపోతాడు. ఇక యూరప్ కంట్రీలలో వచ్చేస్తాడు, ఇక సూర్యోదయం అక్కడ అవుతుంది. కాబట్టి అక్కడ సూర్యుడిని గణన చేస్తున్నప్పుడు వాళ్లకు తిథుల్లో కొంత మేర వెనుక ముందు అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చెప్పుకుంటాం, మహారాష్ట్ర కొంత పంచాంగం, కన్నడ పంచాంగం, తెలుగు పంచాంగం 3 నడుస్తుంటాయి. కాబట్టి కొంత మేర కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనమాట తిథుల్లో. ఎక్కువ ఏముండదు మనకు కర్ణాటక. అయినప్పటికీ కూడా అరగంట ముందు వెనక అయ్యేసరికి అవి 30 రోజులు అయ్యేసరికి ఒక 24 గంటలు తయారైతాయి. మళ్ళీ కొంత జాడ్యం జరిగి మన సిద్ధాంతం, మనం హైదరాబాద్ సూర్యం
సూర్యుడిని బట్టి మనం చూస్తాం. హైదరాబాద్ లో గోల్కొండ ప్రామాణికంగా తీసుకొని చేస్తారు ఇదంతా. ఇట్లా ఈ పద్ధతి ప్రకారం కాలపురుషుడు ఏం చేస్తున్నాడు, మనకు తెలుగు పంచాంగంలో బ్రాహ్మణుని చేతిలో కాలం ఉన్నదని, మరాఠీ పంచాంగంలో చాకలి వాళ్ళ ఇంట్లో కాలం ఉన్నదని, ఈ రెండు ప్రాంతం రెండు విషయాలు చెప్తున్నా నేను. ఇక రెండు ఇండ్లు ఉన్నాయి అనుకోండి మీరు, ఎందుకంటే నేను తెలుగు పంచాంగాన్ని వాడతా కాబట్టి దానికి విధేయునిగా ఉండాల్సిన విషయం నా పైన ఉన్నది కాబట్టి అది వాడతాను. మన ప్రాంతంలో మరాఠీ కూడా ప్రభావితం ఉంది కాబట్టి చాకలి వాళ్ళ ఇంట్లో కాలపురుషుడు, తెలుగు ప్రకారం బ్రాహ్మణుని చేతిలో కాలం ఉన్నది అని మనకి ప్రామాణికంగా మనకు తెలియజేస్తూ, ఈయన 60 యోజనముల ఎత్తు 100 యోజనముల గల వెడల్పుతో కాలపురుషుడు వస్తాడట. వచ్చి సముద్రం మన భూమి పైన 2 భాగాలు వర్షము, పర్వతం పైన 9, సముద్రం పైన 9 భాగాలు వర్షాన్ని కురిసేలా చేస్తాడట. ఈ ప్రామాణికంతో ఈ విధంగా ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సర పంచాంగాలు తెలియజేస్తున్నాయి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం, ఇదంతా మాకు తెలుసు, ఖగోళ శాస్త్రం అనుకుంటారు మీరు, మీకు అందరికీ తెలిసినప్పటికి కూడా ధర్మం 3 యుగాలను అనుసరించి కాస్త విజ్ఞానం పంచాంగ శ్రవణ విన్న అనుభవజ్ఞులు ఉండొచ్చు, కొత్తగా పాపం నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు విశదీకరించి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక ముఖ్యంగా అసలు విషయానికి వస్తే మనకు ఆదాయ వ్యయాలు అవే కదా మనం ఒక అంచనా వేసుకోవాలి. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎంతో ఆతృతతో ఎదురు చూసేటువంటి భాగంలో మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను గమనిస్తే, ఆల్రెడీ మీరు ఫోన్లలో అన్ని చూసుకున్నారు, ఏదో వినాలి కాబట్టి మార్కండేయుని సమక్షంలో అన్ని వింటున్నారు. మేమే పెట్టినాం, ఇక పెట్టాం వచ్చే సంవత్సరం నుంచి అనుకుంటున్నాం. పెట్టకూడదా? మేము పెట్టకపోతే ఎప్పుడో సిద్ధాంతి పెడుతున్నాడు, న్యూస్ పేపర్ వాడు ఎప్పుడో పెడుతున్నాడు, అట్లా స్టేటస్ లో కూడా పెట్టేస్తాం. అయితే మేషరాశి వారి ఆదాయం 2,14గా, వృషభ రాశి వారి ఆదాయం 11,5గా, మిథున రాశి వారికి ఆదాయం 14,2గా, కర్కాటక రాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చుగా, సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చుగా, కన్య రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చుగా, తులారాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చుగా, వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చుగా, ధనుసు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా, మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చుగా, కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చుగా, మీన రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా ఈ ఆదాయ వ్యయాలను తెలియజేస్తున్నాయి. ఇక రాజ్యపూజ్యం అవమానం ఇది పెట్టలేదు నేను, చెప్పాలనా? రాజపూజ్యం అంటే మనకు సమాజంలో కీర్తి ప్రతిష్ట, అవమానము అంటే తరచు మనం కొంతమేర ఎదుటి వాళ్ళతో కానీ గొడవ పడడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం, అవమానకరంగా మనం అక్కడ మనకు అవమానం జరగడం, ఇట్లా మనకు 12 రాశుల గణన చేస్తే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 7, వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 3, మిథున రాశి వారికి 4 రాజ్యపూజ్యం 3 అవమానం, కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యం 3 అవమానం, సింహరాశి వారికి 3 రాజ్యపూజ్యం 6 అవమానం, కన్య రాశి వారికి 6 రాజ్యపూజ్యం 6 అవమానం, తులారాశి వారికి 2 రాజ్యపూజ్యం 2 అవమానం, వృశ్చిక రాశి వారికి 5 రాజ్యపూజ్యం 2 అవమానం, ధనుసు రాశి వారికి 1 రాజ్యపూజ్యం 5 అవమానం, మకర రాశి వారికి 4 రాజ్యపూజ్యం 5 అవమానం, కుంభరాశి వారికి 7 రాజ్యపూజ్యం 5 అవమానం, మీన రాశి వారికి 3 రాజ్యపూజ్యం 1 అవమానంగా మనం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనకు ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక కర్తరి విషయానికి వస్తే వాస్తు కర్తరి అంటారు. సూర్యుడు భరణి నక్షత్రంలో ఉండి రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడల్లా కాలాన్ని మనము కర్తరి కాలం అంటారు. ఈ కర్తరిలో భూమి పూజలు చేయడం గాని, చెట్లు నరకడం గాని, కొత్త ప్లాంట్ పెట్టడం గాని ఇవన్నీ చేయకూడదు. గృహ ప్రవేశం చేయొచ్చు కానీ గృహ ఆరంభం చేయకూడదు. అంటే భూమి పూజ తదితర కార్యక్రమాలు ఈ కర్తరిలో చేయకూడదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు మే 4 నుండి మొదలు పెడితే మే 29 వరకు ఈ కాలాన్ని వాస్తు కర్తరి అంటారు. గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు కానీ భూమి పూజలు చేసుకోవద్దు అని మనకు వాస్తు శాస్త్రం తెలియజేస్తున్నది మేలో. ఇక గురుమూఢ్యం శుక్రమూఢ్యం మీకు చెప్పి ఉన్నాను నేను. ఇక పుష్కరాలు, ప్రతి నదికి ఒక పుష్కరం, గురు మారుతున్నాడు అంటే పుష్కరం వచ్చినట్టే లెక్క. 12 రాశులు, ముఖ్యమైన 7 నదులు, ఉపనదులతో కలిపి మనకు 12. ఇవన్నీ 12కి కూడిక చేస్తే మేషరాశిలో గనక బృహస్పతి సంచారం, గురు సంచారం జరిగితే గంగా నది పుష్కరాలు వస్తాయి.
మన దగ్గర గోదావరి నదికి పుష్కరాలు రావాలంటే సింహరాశిలో గురు ప్రవేశం కావాలి. పక్కన ఉన్నటువంటి కృష్ణా నదికి రావాలంటే కన్య రాశిలో గురు సంచారం కావాలి. అంటే సంవత్సరంకి ఒకసారి మారుతాడు ఈయన. సంవత్సరంకి ఒక్కసారి ఒక రాశిని పట్టుకొని ఉంటాడు. ఆ రాశిని పట్టుకునేటువంటి మారే క్రమమే పుష్కరం. ఇది 12 రోజులు ఉంటుంది. అయినా మాత్రం ఆ రాశికి 12 రోజులు ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి? బలాలు ఉన్నప్పుడు సమీకరణాలు మారిపోతాయి. బలం ఉన్న వాళ్ళకు లేకపోవడం, లేకపోయిన వాళ్ళకు రావడం, కొంతమందికి 2 సంవత్సరాలు దూరం కావడం, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు. ఆ గురు పలాట్ అంటారు మీ భాషలో, మన భాషలో, మన ప్రాంతంలో గురు పలాట్ అంటాం. అది మనకు ఎప్పుడు జరుగుతుందండి అంటే 15 మే నుండి మొదలయ్యి మళ్ళీ 2026 వరకు ఈ సంవత్సర కాలం ఉంటది. కాకపోతే ఒక విషయం ఏంటంటే దసరాలో నవంబర్లో గురు వక్రి అవుతున్నాడు. మళ్ళీ ఒక 3 నెలల పాటు వక్రి అవుతున్నాడు. కాబట్టి ఆ 3 నెలలు వదిలిపెడితే దాదాపుగా మిథున రాశిలోనే గురు సంచారం జరుగుతుంది. అప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి. సరస్వతి నది భూమిపైన లేదు, శాపంగా ఉన్నది. ఈ భూమి మనుషుల్ని ఈ గంగా యమున భరించినట్టు నేను భరించను, వీళ్ళని నేను మోయలేను అని చెప్పేసి ఆమె ఏమైందంట, బ్రహ్మదేవుడి దగ్గర వరం పొంది కలి ప్రభావం చేత అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. ఈ నది భూమిపైన ప్రవహించదు సరస్వతి నది. మీరు మొన్న ప్రయాగరాజ్ వెళ్ళిరు చాలా మంది కుంభమేళకు. అక్కడ సెంటర్ పాయింట్ తీసుకెళ్తాడు ఆయన, ఇక్కడనే సరస్వతి నది వస్తుందని చెప్పి మిమ్మల్ని 3 మునకలు ఇచ్చేసి కొబ్బరికాయలు వేయండి, పైసలు వేయండి అని నానా హంగామా చేస్తాడు. ఇది ప్రయాగరాజ్ లో మీరు చూసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మే 15 ఆ రోజు గురు సంచారం జరుగుతుంది. ఇట్లాగా మనకు ఈ సంవత్సరం ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు. అదే విధంగా 2 గ్రహణాలు, నిన్న మొన్న, ఇంతకుముందు సూర్యగ్రహణం, ఇంతకుముందు చంద్రగ్రహణం మనకు కాలేదు మన క్రోధినామ సంవత్సరంలో. ఇప్పుడు మాత్రం 2 బాజాప్తా ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఒకటి సెప్టెంబర్ 7వ తేదీన, ఒకటి 2026 మార్చిలో ఒకటి. 2 చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు గట్టిగా ఫోన్ చేసి అడుగుండి, ఈ టైంకి ఉన్నది, ఈ టైంకి వదులుతుంది అని చెప్పగలుగుతాం. నిన్న మొన్న అయితే అటేటో పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి, మేము చెప్పలేకపోయినాం, మనకు వర్తించాయి కూడా. అట్లా 2 చంద్రగ్రహణాలను ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తా ఉన్నది. మార్చిలో 3 ఇంకా ఉన్నది కదా, అడగండి. ఏమైనా యోగం కావాలా? అట్లాగే ఈ సంవత్సరం మనము ముఖ్యంగా బలాబలాలను చూసుకున్నట్టయితే ఇక ఇవి ఎప్పటి నుంచి అమలండి అంటే మే 15 నుండి అమలు. ఈ బలాలు మే 15నే గురు పలాట్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఉన్న రాశికి అవే ఉంటాయి. మే 15 నుంచే ఈ సమీకరణాలు మారుతాయి. ఇది బాగా దృష్టి పెట్టి, మేషరాశి వారికి 3వ స్థానంలో గురు రావడం చేత వారు బలాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి వారికి 2వ స్థానంలో బలం బ్రహ్మాండంగా రావడం చేత వారికి సంవత్సరం అటు శని బలంతో పాటు ఇటు గురు బలం రావడం చేత నంబర్ 1 పొజిషన్ లో విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి, వృషభ రాశి నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాయి, అటు శని పరంగా గాని గురు పరంగా గాని. ఇక మిథున రాశి వారికి 1వ స్థానంలో బలం చేత బలాన్ని కోల్పోతా ఉన్నారు, జన్మస్థ గురు అంటారు దాన్ని. అదే విధంగా కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో బలాన్ని కోల్పోతూ ఉన్నారు. సింహరాశి వారికి 11వ స్థానంలో గురుబలం బ్రహ్మాండమైన యోగంలో ఉన్నది. కాకపోతే వీరికి అష్టమ శని ప్రారంభం అవుతున్నది నిన్నటి నుంచే. అదే విధంగా కన్యరాశి వారికి 10వ స్థానం బలం కోల్పోతున్నారు. తులారాశి వారికి 9వ స్థానంలో బలం, అటు శని బలం కూడా బ్రహ్మాండంగా ఉన్నది. అదే విధంగా వృశ్చిక రాశి వారికి 8వ స్థానం చేత బలాన్ని కోల్పోతా ఉన్నారు. ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో చక్కనైనటువంటి బలంతో అర్ధాష్టమ శని కూడా వీళ్ళకు ఒక కీడును చేసే పరిస్థితి ఉన్నది. అదే విధంగా మకర రాశి వారికి 6వ స్థానంలో బలాన్ని కోల్పోతా ఉన్నారు. కుంభరాశి వారికి 5వ స్థానం బలం ఏర్పడబోతున్నది. మీనరాశి వారికి 4వ స్థానంలో గురు రావడం చేత బలాన్ని కోల్పోతా ఉన్నారు. ఈ సమీకరణాలన్నీ మే 15 నుంచి మీరు లెక్కలోకి తీసుకోవాలి. అదే విధంగా విశ్వావసునామ సంవత్సరంలో శని యొక్క ప్రభావం 12 రాశుల పైన. మేషరాశి వారికి అత్యంతమైనటువంటి ఏళ్నాటి శని ప్రారంభమైంది. 7.5 సంవత్సరాల శని ప్రభావం ఈ రాశికి ఉంటది. మేషరాశి వారికి 7.5 సంవత్సరాలు మేషరాశి వారికి ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి 11వ స్థానంలో శని ద్వారా ధన ప్రాప్తి, అటు బలం ఉంది, ఇటు ఈ బలం కూడా ఏర్పడుతున్నది. మిథున రాశి వారికి 10వ స్థానం వల్ల చక్కనైనటువంటి సుఖ సంపదన శని బలం వల్ల ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి 9వ స్థానం శని వల్ల అనారోగ్యం పాలవుతారు. సింహరాశి వారు 8వ స్థానం వల్ల అష్టమ శని ఆందోళన భయంగా ఉంటుంది.
కన్య రాశి వారికి 7వ స్థానం శని వల్ల దీనత్వం భయాన్ని ఏర్పడతాయి. తులారాశి వారికి 6వ స్థానంలో శని రావడం చేత లక్ష్మీప్రదంగా ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి 5వ స్థానం వల్ల ఆందోళన కొంత మేరకు నష్టం ఏర్పడుతుంది. ధనస్సు రాశి వారికి 4వ స్థానం వల్ల అర్ధాష్టమ శని రోగం భయాన్ని ఏర్పడతాయి. మకర రాశి వారికి 3వ స్థానం వల్ల సుఖము సంపద ఏర్పడతాయి. కుంభరాశి వారికి 2వ స్థానం శని వల్ల 3వ దశ ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. మీన రాశి వారికి 2వ దశ ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. అంటే కుంభ మీన మేష రాశి వారికి ఈ సంవత్సరం ఏళ్నాటి శని ప్రభావం. అదే విధంగా సింహరాశి వారికి, అదే విధంగా ధనుసు రాశి వారికి అష్టమ అర్ధాష్టమ శని ఉంటది. మరి తత్వాన్ని మనం, వాటి ప్రభావాన్ని మన పైన పడకుండా ఉండడానికి ఎక్కువ శాతం శనేశ్వరుని దర్శనము, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అత్యంత భయ ఉత్పాదం కలిగినప్పుడు మనకు శని ప్రీతి అంటే శనికి సంబంధించినటువంటి జప తర్పణాలను చేసుకోవడం ద్వారా కాసింత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధర్మదేవత అయిన ఈ శని గ్రహచారంలోనే కొంతమంది గృహ నిర్మాణాలు చేస్తారు, కొంతమంది ధర్మయుక్తంగా ఉంటారు. కాసింత బాధలు ఉంటాయి, ఇంట్లో బయట 2 బాధలు ఏర్పడతాయి. కానీ అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడడానికి ఒక మానవులకు స్పీడ్ బ్రేకర్ లాంటి వాడే శని. ఈయన లేకపోతే 100 స్పీడ్తో పోయి ఎవరినైనా గుద్దేస్తామని ఈయన బ్రేక్లు వేస్తాడు మనం. కాబట్టి శనిని ఏ విధంగా కొలిచారంటే ధర్మదేవత ఆయన. ఇట్లాగా మన యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఏర్పడుతున్నది. అదే విధంగా మేషరాశి వారికి చక్కగా 7.5 సంవత్సరాల శని ద్వారా ఈ మేషరాశి వారు ఎక్కువ విధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా శుభాన్ని కలుగుతాయి. మేషరాశి వారికి 11వ స్థానం రాహు బలంగా ఉండడం వల్ల చక్కనైనటువంటి ధన యోగం కలుగుతుంది. అటు రాహు బలాన్ని ఇస్తున్నాడు, శని పోయినప్పటికి కూడా చక్కనైనటువంటి యోగం రాహు వల్ల కలుగుతున్నది. వృషభ రాశి వారికి 11వ స్థానం శని లాభస్థానంలో ఉండడం వల్ల అత్యంత ధనాన్ని కలిగిస్తా ఉన్నాడు. అదే విధంగా వృషభ రాశి వారికి విశేషంగా వీరు ఎక్కువ శాతం అమ్మవారిని దర్శించుకుంటే కొంత మేరకు కేతువు యొక్క దోషాన్ని తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి 10వ స్థానం శని వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. రాహు 9వ స్థానం వల్ల చక్కనైనటువంటి ఫలితం మిథున రాశి వారికి కలుస్తూ ఉంది. కాసింత బలం లేకపోవడం వల్ల వీళ్ళు మిథున రాశి వారు దక్షిణామూర్తిని గాని అటు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతారు. అదే విధంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల వీళ్ళు ఎక్కువ శాతం శివారాధన చేయాలని ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి తెలియజేస్తున్నది. అష్టమ రాహు దోషం, అష్టమ శని దోషం వల్ల కాసింత ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానం కేతు వల్ల ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అదే విధంగా ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ శాతం శివారాధన, అలా విధంగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. ఇక సింహరాశి వారికి అష్టమ శని దోషం ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఎక్కువ శాతం అమ్మవారిని, గణపతిని ఆరాధించడం ద్వారా కాసింత ఉపశమనం కలుగుతాయి. అదే విధంగా కన్య రాశి వారికి 7వ స్థానంలో శని ఉండడం వల్ల కొంత మేరకు వివాహం కాని వారికి ఆలస్య వివాహ యోగాలు ఉంటాయి. అదే విధంగా వీళ్ళు 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. రాహు 6వ స్థానంలో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వారికి 12 సంవత్సరాల తర్వాత రాజయోగం పట్టింది. 12 సంవత్సరాల తర్వాత సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిపోయారు వీళ్ళు. పాపం 12 ఏళ్ళు వీళ్ళు ఒక పుష్కర కాలం తులా 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 అంటే మాకు ఎప్పుడు బాగాలేదని పోవాలి వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తులారాశి వారికి అఖండ మహారాజయోగం ఉన్నది వాళ్ళకి. అటు శని పరంగా గాని ఇటు గురు పరంగా మంచి రాజయోగం తులారాశికి మనకు కలుగుతా ఉన్నది. అదే విధంగా వృశ్చిక రాశి వారికి కొంతమేర 5వ స్థానం శని వల్ల కొంత మేరకు వారికి అనారోగ్య సమస్యలు రావడం చేత వాళ్ళు ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. దుర్గాదేవి ఆరాధన చేయాలి. అదే విధంగా కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల రావలసినటువంటి ధనమంతా కూడా సమకూరుతుంది. కేతు చాలా బలంగా ఉన్నాడు వృశ్చిక రాశి వారికి. ఇక ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల చికాకులు, అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆంజనేయ స్వామి అదే విధంగా రాగి చెట్టు ప్రదక్షిణ చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది. రాహు 3వ స్థానం వల్ల ఆస్తులు కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఇక మకర రాశి వారికి 3వ స్థానం చక్కనైనటువంటి రాజయోగం. 7.5 సంవత్సరాల శని వదిలిపోయింది మకర రాశి వారికి మొన్నటితో. చాలా చక్కని ఫలితాన్ని వీళ్లకు ఇస్తున్నారు. అదే విధంగా వీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా చక్కనైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి కూడా ఏల్నాటి శని ద్వారా వీళ్ళు ఎక్కువ బాధలు పడే అవకాశం ఉంటుంది. శివాలయ దర్శనం, గురుస్థానం అయినటువంటి మార్కండేయ స్వామి దర్శనం కూడా చేసుకోవాలి. గురువు అంటే మార్కండేయుడు కూడా వస్తాడు గురువారం రోజు.
మన గురువే కాబట్టి దత్తాత్రేయుడు గాని దక్షిణామూర్తి గాని మార్కండేయుడు మన గురుస్థానం కాబట్టి బలం లేని వాళ్ళందరూ మార్కండేయుని దర్శించండి. అదేవిధంగా మీన రాశి వారికి కూడా ఏళ్నాటి దశ 2వ దశలో ఉన్నది. వీరు ఎక్కువ మట్టుకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, స్వామి వారికి తులసి మాలను సమర్పించడం ద్వారా మంచి చక్కనైన ఫలితం కలుగుతుంది. రాహు 12వ స్థానం వల్ల వృధా ఖర్చులు అవుతాయి. కేతు 6వ స్థానం వల్ల మీనరాశికి కూడా చక్కనైనటువంటి రాహు ఫలయోగం ఇచ్చేటువంటి అవకాశం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మనకు ఫలితాన్ని ఇస్తున్నది. ఈ చక్కనైనటువంటి ప్రథమ సంవత్సరం మార్కండేయుని యొక్క ప్రతిష్ట చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనం ప్రతిష్ట చేసుకున్నామని మనల్ని గొప్ప గొప్ప వాళ్ళు కొనియాడినారు, సాధు సంతులు కొనియాడినారు, యతీశ్వరులు కొనియాడి మార్కండేయ ప్రతిష్ట అనేది ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్ట జరిగిందని ఎక్కడికి వెళ్ళినా కూడా మార్కండేయ స్వామి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నారు. చక్కనైనటువంటి ఫలితం ఈ సంవత్సరం పద్మశాలి సంఘ బాంధవులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలతో ఉండాలని, మా రాశికి బలం లేదని మీరు నిరుత్సాహపడకుండా ఆ భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి తద్వారా ముందు ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే తర్వాత మనం సెషన్లో కూర్చొని పర్సనల్ గా కూడా మనం వాళ్ళ యొక్క జాతకాల పరిశీలన చేసుకొని పరిహారాలు చేసుకోవచ్చు. ఎవరు బలం వచ్చిందని కుంగిపోకుండా, లేదు అని కృంగిపోకుండా, ధైర్యపడకుండా ఒక తటస్థంగా ఉండాలని మీ అందరినీ కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని గురుమూర్తులైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వర స్వామికి, ఆ మార్కండేయునికి ఈ పంచాంగ శ్రవణాన్ని పాదాక్రాంతం చేస్తూ మీ అందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొంది చక్కనైనటువంటి ఆయురారోగ్యాలు పొందాలని కోరుతూ శుభం భవతు, మంగళం భవతు. మరొకసారి పద్మశాలి సంఘ బాంధవులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరికీ మంగళాశాసనములు తెలియజేస్తూ శుభం భవతు. భక్త మార్కండేయ భగవానికి, చంద్రమౌళీశ్వర భగవానికి.